నిర్గమకాండం 22వ అధ్యాయము. జంతువులను దొంగిలించుట. ఎవడైనా ఎద్దునో గొర్రెనో దొంగిలించి చంపినను అమ్మినను అతడు ఆ ఎద్దునకు బదులుగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు మారుగా 4 గొర్రెలను ఇయ్యవలయును. వాడు దానికి సరిగా తిరిగి సొమ్ము చెల్లింపవలయును. వానికేమి లేకపోయినచో వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. దొంగ దొంగిలించుచుండగా దొరికినచో వానిని చచ్చునట్లు కొట్టినచో రక్తాపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వానిని కొట్టినచో వానికి రక్తాపరాధము ఉండును. వాడు దొంగిలించినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల దానికి 2 చెల్లింపవలయును. నష్టపరిహారములు చెల్లింపవలసిన నేరములు. ఒకడు చేనియందో ద్రాక్ష తోటయందో మేయుటకు గొడ్లను వదిలినప్పుడు అవి వేరొకరి చేను మేసినచో వాని యజమానుడు తన చేని నుండి తన తోట నుండి సమానమైన పంటను పరిహారముగా చెల్లింపవలయును. ఆ పశువులు చేను మొత్తము మేసిన ఎడల వాని యజమానుడు నష్టపడిన వాని పొలములో పండిన మంచి పంటతో ద్రాక్ష తోటలో దిగిన మంచి కాపుతో సమానమైన సొమ్మును నష్టపరిహారముగా చెల్లింపవలయును. నిప్పు రగులుకొని గడ్డి గాదము అంటుకొనుట వలన పంట కుప్పగాని చేను మీది నిలువు పైరుగాని చేను మొత్తముగాని కాలిపోయినచో నిప్పు పెట్టినవాడు పూర్తిగా నష్టమును చెల్లింపవలయును. ఒకడు మరి ఒకనికడ కుదువ పెట్టిన సొమ్మును గాని వస్తువును గాని దొంగిలించిన దొంగ పట్టుబడినప్పుడు వాడు రెట్టింపు సొమ్మును ఇచ్చుకొనవలయును. దొంగ దొరకనిచో సొమ్ము దాచిన ఇంటివాడు దేవుని ఎదుట తాను పొరుగువాని సొమ్మును ముట్టుకోలేదని ప్రమాణము చేయవలయును. గాడిద, ఎద్దు, గొర్రె, వస్త్రములు మొదలగు వాని విషయమున గాని ఒక వస్తువు పోయినప్పుడు ఎవడైనా అది నాదని చెప్పినప్పుడు గాని వివాదము సంభవించినచో ఆ వివాదమును దేవుని సన్నిధికి కొనిపోవలయును. దోషి అని దేవుడు చాటినవాడు 2వ వానికి రెట్టింపు సొమ్మును ముట్టచెప్పవలయును. ఒకానొకడు గాడిదను గాని ఎద్దును గాని గొర్రెను గాని మరి ఏ జంతువును గాని కాపాడుటకు 2వ వానికి అప్పగించినచో అది చనిపోయినను గాయపడినను తోలుకొని పోబడినను తగిన సాక్ష్యము లభించనంత వరకు 2వ వాడు మొదటివాని సొమ్మును అపహరించెనో లేదో తెలిసి కొనుటకు ఆ 2వ వాడు దేవుని ముందు చేయు ప్రమాణమే ఆధారము. సొమ్ము కామందు ఆ ప్రమాణమును ఒప్పుకొనవలయును. 2వ వాడు నష్టపరిహారమును చెల్లింపనక్కరలేదు. కాని జంతువు 2వ వాని యొద్ద నుండి దొంగిలింపబడినచో అతడు దాని యజమానునకు నష్టపరిహారమును చెల్లింపవలెను. క్రూర మృగములు జంతువులను చంపినచో 2వ వాడు దాని అవశేషములను సాక్ష్యముగా కొనిరావలయును. అప్పుడు అతడు నష్టపరిహారము చెల్లింపనక్కరలేదు. ఒకడు మరి ఒకనికడ జంతువును బదులు తీసుకొన్నప్పుడు అది యజమానుని పరోక్షమున గాయపడినను చనిపోయినను తీసుకున్నవాడు పూర్తిగా పరిహారమును చెల్లింపవలయును. కాని అది యజమానుని సమక్షముననే గాయపడిన లేదా చనిపోయినా తీసుకున్నవాడు నష్టమును భరింపనక్కరలేదు. ఆ జంతువు బాడుగది అయినచో అద్దె సొమ్మునే చెల్లింపవలయును. మానభంగము. ఒకడు వివాహము నిశ్చయింపబడని కన్యకు మరులుగొల్పి ఆమెతో శయనించినచో అతడు కన్యాదానమిచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలయును. కాని కన్య తండ్రి
అతనికి ఆమెనిచ్చి పెండ్లి చేయనొల్లనిచో అతడు కన్య తండ్రికి కన్యాశుల్కము చెల్లింపవలయును. నైతిక మత సూత్రములు. మంత్రగత్తెను బ్రతుకనీయరాదు. జంతువును కూడిన వానికి మరణదండనమే శిక్ష. యావేకుగాక అన్య దైవములకు బలులు సమర్పించు వానిని వెలివేసి కఠినముగా చంపవలయును. మీరు పరదేశికి చెడు చేయరాదు, బాధించరాదు. ఐగుప్తు దేశములో మీరును పరదేశులుగా ఉంటిరి కదా. మీరు వితంతువులను గాని అనాథలను గాని బాధింపరాదు. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనినప్పుడు నేను నిశ్చయముగా వారి మొర ఆలింతును. నా క్రోధాగ్ని రగుల్కొనును. మిమ్ము నా కత్తికి బలి చేయుదును. మీ భార్యలు వితంతువులు అగుదురు, మీ బిడ్డలు అనాథలగుదురు. మీలో ఎవ్వడైనా నా ప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు, వాని నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. మీరు మరి ఒకని నిలువుటంగీని కుదువ సొమ్ముగా తీసుకొనినచో దానిని ప్రొద్దుగూకుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలయును. కప్పుకొనుటకు అతని కడ ఉన్నదదే, అతడు ఒంటి మీద కప్పుకొను నిలువుటంగి అదే. అతడు ఏమి కప్పుకొని పండుకొనును? అతడు నాకు మొరపెట్టుకొన్నచో నేను అతని మొర విందును. నేను దయామయుడను. మీరు దేవుని నిందింపరాదు, మీ ప్రజల మీది అధికారులను శపింపరాదు. తొలి పంట, తొలిచూలు పిల్లలు. మీ పొలము పైరులో తొలి వెన్నులను, మీ ద్రాక్ష తోటలో తొలి పండ్లను జాగు చేయక నాకు సమర్పింపవలయును. మీ తొలిచూలు బిడ్డలను నాకు అర్పింపవలెను. అట్లే మీ పశువులలో గొర్రెలలో తొలిచూలు పిల్లలను నాకు సమర్పింపవలయును. తొలిచూలు పిల్ల 7 రోజుల పాటు తల్లి దగ్గర ఉండును. 8వ నాడు మీరు నాకు దానిని సమర్పింపవలయును. మీరు నాకు అంకితమైన ప్రజలు కావున క్రూర మృగములు పొలములో చీల్చి చంపిన జంతువు మాంసమును మీరు తినరాదు, దానిని కుక్కలకు వేయవలయును. లేవీయ కాండము 15వ అధ్యాయము. రేతస్ఖలనము. పురుషులు. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లు నుడివెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుడు. మీలో ఎవరికైనా వ్యాధి వలన రేతస్ఖలనము కలిగెనేని అది అశుచికరము. అది దేహము నుండి వెలుపలికి వచ్చిన రాకుండినా అశుచికరమైనదే. రేతస్ఖలనము కలిగిన మనుష్యుడు పండుకొనిన పడుక, కూర్చుండిన ఆసనము కూడా అశుచికరములగును. అతడు పండుకొనిన మంచమును గాని కూర్చుండిన ఆసనమును గాని ముట్టుకొనిన వాడు బట్టలు ఉతుకుకొని స్నానము చెయ్యవలయును. సాయంత్రము వరకు అతడు మైలపడియుండును. అతనిని ముట్టుకొనువాడు బట్టలు ఉతుకుకొని స్నానము చెయ్యవలయును. అతడు సాయంత్రము వరకు మైలతో నుండును. అట్టి మనుషుని ఉమ్మి శుద్ధి చేసుకొనియున్నవాని మీద పడినను అతడు బట్టలు ఉతుకుకొని స్నానము చేసి సాయంత్రము వరకు మైలపడి ఉండును. అతడు ఎక్కిన గుర్రపు జీను కూడా మైలపడును. అతడు కూర్చుండిన వస్తువు దేనినైనా ముట్టుకొనినవాడు సాయంత్రము వరకు మైలపడి ఉండును. అట్టి వస్తువులను తీసుకొని పోవువాడు బట్టలు ఉతుకుకొని స్నానము చేసి సాయంకాలము వరకు మైలపడి ఉండును. అట్టి మనుష్యుడు చేతులు కడుగు కొనకయే
అంటుకొనిన వాడు కూడా బట్టలుతుకుకొని స్నానము చేసి సాయంత్రము వరకు మైలతో నుండును. అతడు అంటుకొనిన మట్టి కుండలను పగులగొట్టవలయును. కొయ్య సామగ్రిని కడుగవలయును. అతనికి జబ్బు నయమయ్యనేని 7 రోజులు ఆగి శుద్ధి చేయించుకొనవలయును. అతడు బట్టలుతుకుకొని స్వచ్ఛమైన నీటిలో స్నానము చేసి శుద్ధిని పొందును. 8వ నాడు 2 పావురములను లేక 2 గువ్వలను గైకొని ప్రభువు సమావేశపు గుడారము ప్రవేశ ద్వారమునొద్ద ఉండు యాజకుని చెంతకు రావలయును. యాజకుడు ఆ పక్షులలో ఒకదానిని పాప పరిహార బలిగా మరి ఒక దానిని సంపూర్ణ దహన బలిగా సమర్పించును. ఈ రీతిగా యాజకుడు అతని రేతస్ఖలనమునకు గాను ప్రభువు సమక్షమున ప్రాయశ్చిత్తము చేయును. ఎవనికైనా సహజ పద్ధతిలో రేతస్ఖలనము కలిగిన ఎడల అతడు సర్వాంగ సహితముగా స్నానము చేసి సాయంత్రము వరకు మైలపడి ఉండును. ఆ రేతస్సు సోకిన బట్టలను చర్మ సామగ్రిని గాని కడుగవలయును. అవి సాయంత్రము వరకు మైలపడి ఉండును. పురుషుడు స్త్రీని కూడినచో వారిరువురు స్నానము చేయవలయును. ఇరువురు సాయంకాలము వరకు మైలపడియుందురు. స్త్రీలు స్త్రీ మైలపడి ఉన్నప్పుడు 7 రోజుల పాటు మైలపడి ఉండును. ఆమెను ముట్టుకొను వారికి మరుసటి దినము వరకు మైల సోకును. ముట్టుత పండుకొనిన మంచము, కూర్చుండిన ఆసనము మైలపడును. ఆమె పరుండిన మంచమును, కూర్చుండిన ఆసనమును ముట్టుకొనిన వారు బట్టలుతుకుకొని స్నానము చేయవలయును. వారు సాయంకాలము వరకు మైలపడియుందురు. ఆమె వాడుకొనిన మంచము మీద గాని ఆసనము మీద గాని ఉన్న వస్తువులను తాకిన వారికి కూడా సాయంత్రము వరకు మైల సోకును. మైలపడిన దానిని కూడినవాడు 7 నాళ్ల వరకు మైలపడును. అతడు పండుకొనిన మంచముకు మైల సోకును. ఏ స్త్రీకైనా వ్యాధి వలన ఋతువు కాని కాలమున కూడా చాలా నాళ్ల వరకు రక్తస్రావము జరుగుచుండినా లేక ఋతువు ముగిసిన పిదప కూడా రక్తస్రావము కొనసాగుచుండినా ఆమె రక్తము స్రవించినంత కాలము ఋతుమతి అయి ఉన్నప్పటి వలె మైలపడి ఉండును. అట్టి స్త్రీ పరుండిన మంచము కాని కూర్చుండిన ఆసనము కాని తాను ముట్టుతయై ఉన్నప్పుడు వాడుకొనిన మంచము ఆసనముల వలె మైలపడును. ఆ వస్తువులను ముట్టుకొనిన వానికిని మైల సోకును. అతడు బట్టలుదుకుకొని స్నానము చేయవలయును. సాయంకాలము వరకు మైలతో నుండును. రక్తస్రావము ఆగిపోయిన పిమ్మట 7 రోజుల తరువాత ఆమె శుద్ధిని పొందును. 8వ నాడు ఆమె 2 గువ్వలను లేక 2 పావురములను తీసుకొని ప్రభువు సమావేశపు గుడార ప్రవేశ ద్వారమునొద్దనున్న యాజకుని చెంతకు రావలయును. యాజకుడు వానిలో ఒకదానిని పాప పరిహార బలిగా మరి ఒక దానిని సంపూర్ణ దహన బలిగా సమర్పించును. ఈ రీతిగా యాజకుడు ముట్టుటకు ప్రభువు సమక్షమున ప్రాయశ్చిత్తము చేయును. ఉపసంహారము. కనుక మీరు మైలపడుట గూర్చి ఇశ్రాయేలీయులను హెచ్చరింపుడు. అప్పుడు వారు శిబిరము మధ్యనున్న నా గుడారమును అమంగళము చేయకుందురు. చేయుదురేని నేను వారిని చంపుదును. రేతస్ఖలనము కలిగిన పురుషుని గూర్చి, ముట్టుతయ్యున్న స్త్రీని గూర్చి, మైలపడియున్న స్త్రీని కూడిన పురుషుని గూర్చిన నియమములివి.
76వ కీర్తన. భయంకరుడైన దేవుడు. ప్రభువు యూదాలో సుప్రసిద్ధుడు. ఇశ్రాయేలీయులలో ఆయన నామము ఘనమైనది. షాలేమున అతని గుడారమున్నది. సియోనున అతని నివాస గృహమున్నది. అచట ఆయన శత్రువుల మెరుపు బాణములు, డాళ్ళు, కత్తులు, సకల ఆయుధములు విరగగొట్టెను. పర్వతముల సౌందర్యము కంటే నీవు మిక్కిలి తేజస్సు గలవాడు. అచట శూరులైన సైనికులు తమ సొమ్ము కొల్లబోగా మరణ నిద్ర నిద్రించుచున్నారు. వారి ఆయుధములు వారిని రక్షింపజాలవయ్యెను. యాకోబు దేవా, నీవు గద్దింపగా రథములు, సారథులు దిడీలున ఆగిపోయిరి. దేవా, నీవు భీకరుడవు. నీవు ఆగ్రహము చెందినప్పుడు నీ ఎదుట నిలువగలవాడెవడు? నీవు ఆకాశము నుండి నీ నిర్ణయములను తెలియచేసినప్పుడు, లోకములోని పీడిత వర్గమును రక్షింపగోరి నీ న్యాయ నిర్ణయములను వెల్లడి చేసినప్పుడు, భూమి భీతిల్లి నిశ్చలమయ్యెను. నరులు కోపింతురేని వారు నీ ఖ్యాతినే పెంచుదురు. కోపావేశములను నీ నడుము పట్టీగా ధరించుకొందువు. మీరు ప్రభువునకు చేసిన మ్రొక్కుబడులు చెల్లించుకొనుడు. భీకరుడైన ప్రభువు చుట్టూ ప్రోగైన వారెల్లా అతనికి కానుకలు అర్పించుకొనుడు. అతడు అధిపతుల గర్వము అణచును, భూపతులకు భయము పుట్టించును.